విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధులు మంజూరు చేయడంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతి పోలవరం నిర్మాణంలో కేంద్రం సహకారం మరవలేనిదని వెల్లడి. విశాఖ ఉక్కు పరిశ్రమకు 12,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమరావతి పోలవరం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో హిందూపురం ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని తెలియజేశారు. అలాగే ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, అభినందనలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా 12,000 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అనౌన్స్ చేశారో, అలాగే రాజధాని అభివృద్ధి కోసం, అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి, అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు. ఇలా అభివృద్ధి బాగా భౌగోళికంగా చూస్తే హిందూపురానికి మంచి భవిష్యత్తు. సో ఇప్పుడు మొన్న మా ఫైల్స్ కూడా నేను మూవ్ అవుతున్నాయి. మొన్న 92 కోట్లు ఏదైతే ఈ యొక్క రోడ్స్ వాటికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు మంజూరు చేస్తున్నారు. అలాగే ఈ 120 కోట్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి మరమ్మతులు పైప్ లైన్ అయితేనేమి మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటింటికి కుళాయి నీళ్లు ఇవ్వడానికైతేనేమి, ప్రతి కుళాయికి నీళ్లు ఇవ్వడానికైతేనేమి,